హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యాక్టర్ మొబైల్ ఛానల్. సో ఈరోజు వచ్చి ఒక మంచి ప్లేస్కి నేను ఇది వచ్చాను అనమాట. సో ఇది మీకు ఎలా చెప్పాలంటే, ఒక సిటీలో ఒక మంచి వైబ్ ఉన్నదంటే ఇక్కడే. ఎందుకంటే అది మళ్ళీ ఇక్కడ నుంచి మన సొంత ప్లేస్కి వెళ్ళినంత వరకు మనకు వైబ్ అనేది మనకు దొరకదు. సో ఈ వైబ్ అనేది ఖచ్చితంగా మనం ఇక్కడ ఉంటేనే వస్తుంది అనమాట ఇది. సో ఇందుకే ఏంటి ఆ ప్లేస్ అనుకుంటున్నారా? ఎస్, దిస్ ఈస్ ద శిల్పారామం. సో ప్రతి ఒక్కరికి వచ్చి విజిట్ చేయండి. ఇందులో అంటే చాలా ఎక్స్ప్లోరింగ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇదంటే ఒక పల్లెటూరుకి వచ్చినట్టే, ఒక విధంగా చెప్పాలంటే ఒక పల్లెటూరుకి వచ్చినట్టే. సో లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం, ఓకేనా? సో లోపలికి వచ్చిన తర్వాత ఇది వ్యూ. ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చి మనకి 60 రూపీస్ ఉంటుంది. సో 60 రూపీస్ తీసుకొని మనం వెళ్ళిపోతాం. ఎగ్జిట్ అయిన తర్వాత ఫ్రంట్ రాగానే ఇది ఒకటి మనకు ఒక సో ఇది ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంటుంది మనకి. ఎంట్రీ కదా, సో చూసుకుంటాం. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ మెహందీ పెట్టుకుంటున్నారు. ఫీమేల్స్ యాక్సెసరీస్ అనేవి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్తో తయారు చేసింది. మనమైతే శిల్పారామం లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మొత్తం అన్ని మ్యాక్సిమం అన్నీ చేతితో తయారు చేసిన వస్తువులే మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అంటే విలేజ్లో మ్యాక్సిమం ఏమేమి దొరుకుతాయి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో విలేజ్ వైపు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది మనకి. ఎవరైనా వచ్చిన వాళ్ళు రావచ్చు. ఇంకోటి షాపింగ్ చాలా ఎక్కువ చేసుకోవచ్చు. మనం షాపింగ్ విషయం కోసం వస్తే అయితే ఇక్కడ ఎక్కువగా ఫీమేల్స్కి ఎక్కువగా ఉన్నాయి మనకి. డ్రెస్సెస్ కానీ, జ్యువెలరీస్ కానీ, సో ఇలాంటివి చాలా ఉంటాయి. వాళ్ళకి ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళకి అవైలబుల్ అయితే ఉంది. ఇదంటే పెయింటింగ్స్, మొత్తం అన్ని పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇవన్నీ చేతితో చేసినవే, మెషిన్తో చేసినవి అయితే కాదు. డిజైన్, వావ్! ఈ ఫోటో చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉంది ఫోటో. నైస్ ఫోటో. ఫ్రేమ్స్ సూపర్, హ్యాండ్మేడ్తో చేసినవన్నీ. వావ్! ఇది చూసారా ఎంత బాగున్నాయో ఫోటోస్. నైస్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చేతితో తయారు చేసినవి. ఇక్కడ ఏవి కూడా మ్యాక్సిమం మెషిన్ అనేది యూజ్ చేయరు. ఈ డ్రెస్సెస్, ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ నాకు చాలా ఇష్టం. ఇవన్నీ బీసీ కాలం టైప్ మోడల్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు ఈరోజు. యాక్చువల్గా మండే, నాకు తెలుసు సండే ఇక్కడ ఎందుకంటే నేను ఇంత ముందు ఇక్కడికి వచ్చాను అనమాట. సో అన్ని క్రౌడ్ అయితే చాలా ఉండేది. అంతమంది నేను ఏమి చూడలేకపోయాను, ఎక్స్ప్లోర్ కూడా చేయలేకపోయాను. సో యాక్చువల్గా ఫస్ట్ అప్పుడైతే నాకు యూట్యూబ్ లేదు కాబట్టి ఎక్స్ప్లోర్ చేయలేని అవసరం కూడా నాకు లేదు అప్పుడు. సో ఎందుకంటే నేను అప్పుడు నార్మల్గా వచ్చినప్పుడే నేను ఎక్కువగా చూడలేకపోయాను అనమాట. సో అందుకే ఇప్పుడైతే మండే వచ్చాను కావాలని. జనాలు తక్కువ మంది ఉంటారు కదా, అయినా సరే క్రౌడ్ అయితే ఎక్కువే ఉన్నారు. సో అందుకే మీకు మ్యాక్సిమం వీలైనంత వరకు చూపిస్తున్నాను అన్ని ఐటమ్స్ అన్నీ కూడా. అన్ని ఓల్డ్ ఐటమ్స్, మ్యాక్సిమం బీసీ టైంకి చెందిన టైపు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సంబంధించినవి ప్రతిదీ ఐటమ్స్.
ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఏదో కూడా కొనుక్కొని వెళ్ళాలని అనిపిస్తుంది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చాలావి, పెయింటింగ్స్ కానీ, శారీస్ కానీ, ఇంటికి కావాల్సిన డెకరేట్ చేసుకోవడానికి ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ చేతితో తయారు చేసినవి, హ్యాండ్మేడ్తో చేసినవి అన్నీ కూడా. చూసారా ఏ ఐడియా ఉందా, జైలోఫోన్. సో ఇప్పుడున్న జనరేషన్లో ప్లాస్టిక్ వచ్చి మ్యూజిక్ వస్తుంది, ఇవన్నీ చెక్కతో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. సో చూసారా మ్యూజిక్ వస్తుంది టచ్ అయిన తర్వాత. సో వావ్, బైక్స్, ప్లాస్టిక్ కోమ్స్ చూసాం, చూసారా స్టిక్ కోమ్స్ అన్నీ, చెస్ బోర్డ్, వాచెస్, వాల్ క్లాక్స్, ప్లాస్టిక్ ఉంటాయి కానీ ఇక్కడ చెక్కతో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడైతే మ్యాక్సిమం అన్నీ కూడా విలేజ్ నుంచి తీసుకొచ్చే ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకి, చెక్కతో దొరికినవి, లెక్క వస్తుంది. నాకు అనిపించింది అయితే ఇక్కడ రాగానే నాకు ఒక వైబ్ అయితే వచ్చింది, అది విలేజ్ వైబ్. సో మీరైతే మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా రండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంతా ఎక్స్ప్లోర్ చేయండి, చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనకి తెలియని వస్తువులు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. అసలు మనం వస్తువులు కూడా చూసే ఉండవు, నాకు తెలిసి వస్తువులు కూడా అసలు చూసే ఉండము. సో అలాంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి, ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఉన్నాయి. చూసారా గన్, చెక్కతో తయారు చేసిన గన్ ఇది. ఫ్రెండ్స్ చూసారా చెక్కతో తయారు చేసిన పిస్టల్, టెలిఫోన్. ఇప్పుడు ఐఫోన్ ఎలాగో అప్పట్లో అంతకన్నా రేంజ్ ఉంటుంది నాకు తెలిసిన తరగతి. సూపర్ కదా వాల్ క్లాక్. మనం ఇక్కడ వాటర్ తాగాలనుకుంటే ఇక్కడ వాటర్ తాగొచ్చు. ఇవి మంచిగా కూలింగ్గా ఉంటాయి నాకు తెలిసి వాటర్ కూడా, లైట్ కూలింగ్. చూడండి ఇది ఎంత బాగుందో. ఇది కూడా తయారు చేసినదే, ఇది ఓన్లీ న్యాచురల్ వచ్చింది కాదు ఇది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. నేను ఇంకా ముందు చాలా అద్భుతంగా ఉన్న విషయాలను ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చూస్తూ ఉండండి. ఇవన్నీ కూడా చేతితో తయారు చేసినవి, బ్యాంబో స్టిక్తో తయారు చేస్తారు ఇవన్నీ. బాతు ఇందులో అయినా పెట్టుకోవడానికి ట్రై టైప్. ప్రతి వస్తువు చేతితో తయారు చేసినవి ఉంటాయి ఇక్కడ. ఇక్కడ రాగలన విలేజ్ ఖచ్చితంగా వస్తుంది. చైర్స్ కూడా చూసి ఎలా ఉన్నాయో. విలేజ్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది వైబ్ ఇక్కడ. సో చాలా అద్భుతంగా ఉంది కదా ఇది. అంతే ఏదో బీసీ కాలానికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూడగలను. ఇవన్నీ తీసుకొచ్చిన స్టోన్సే. వావ్, నైస్ వ్యూ. శిల్పం రామం అంటే ఇది ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. అంటే ప్రతి వస్తువు కూడా చేతితో తయారు చేసినదే. దీన్ని కూడా చేతితో తయారు చేశారు. ఇక్కడున్న ప్రతి రాయి కూడా ఒక హ్యాండ్మేడ్. అంటే ఎక్కడో ఉన్న రాళ్ళు కూడా ప్రతి రాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారన్నమాట. సో ఇక్కడున్న రాయి కూడా ఇది ఇక్కడది కాదు, ఇవి వేరే చోట అంటే తవ్వకాల్లో బయటకు వచ్చినవి, సో బీసీ నాటికి చెందినవి. సో ఇలాంటివి రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ చేశారన్నమాట. ఈ శిల్పారామం అనేది ఒక కంప్లీట్ ఒక విలేజ్ వైబ్ లాగా దీన్ని తయారు చేశారు. ఇది ఎప్పుడు తయారు చేశారంటే 1992లో శిల్పారామం అనేది ఇక్కడ పెట్టారన్నమాట. సో ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా చెక్కతో తయారు చేసినవి అండ్ ఐరన్తో కూడా తయారు చేసినవి. అన్నీ కూడా ప్రతి వస్తువు కూడా చేతితో తయారు చేసినవి. ఇవేవి కూడా మిషన్స్ అనేవి యూజ్ అనేది చేయలేదు.
సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి వైబ్ అనేది కొత్తగా అనిపిస్తుంటుంది అన్నమాట. దాంతోపాటు ఇది ఒక విలేజ్ టైప్ లాగా దీన్ని సృష్టించేది. దీన్ని సృష్టించింది 1992 అండ్ దీన్ని కంప్లీట్గా ఇంత అందంగా అద్భుతంగా కంప్లీట్ అవ్వడానికి 1998 అంటే 1998కి మొత్తం దీన్ని కంప్లీట్ చేశారు అన్నమాట దీన్ని. సో మనం దీన్ని ఇంకా కొంతవరకు ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇంకా చాలా విషయాలు మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. మనం చూస్తుంటే చాలా బర్డ్స్ అనేవి కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇది ఒక చిన్న చిల్డ్రన్స్ పార్క్. ఇవన్నీ పావురాలు అన్నమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ పావురాలు. ఇది వృతం చేస్తుంది తన ఫ్రెండా ఇతను. కోళ్ళు ఇంకా ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, బాతులు ఉన్నాయి, తర్వాత నెమలి కోళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చేతితో తయారు చేసిన ఐరన్ వస్తువులతో ఒక మంచి చిత్రాలు ఇప్పుడు తయారు చేశారు ఇక్కడ. సో ప్రతిది కూడా చాలా యూనిక్గా ఉంది ఇక్కడ. నాకైతే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, ఎలా తయారు చేశారా అని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో పిల్లలు అవి అలా ఆడుకుంటారు. అదొకటి తాతయ్య గారు బయట కూర్చున్నట్టు. సో ఇవన్నీ కూడా మనకి పల్లెటూరు వైబ్ అయితే ఖచ్చితంగా చేసేది. ఒక ఊరు టైప్లో క్రియేట్ చేశారు అన్నమాట. దీన్ని హైదరాబాద్లో ఇది ఊరు టైప్లో క్రియేట్ చేశారు. కొమ్మరిల్లు ఉంటారు కదా, కంప్లీట్గా ఇది ఒక చిన్న పల్లెటూరు టైప్ వైబ్ అనేది ఉన్నది ఇక్కడ. ఇదంతా కూడా చాలా బాగుంది. ఇది డూప్లికేట్. బయట ఇందాక మనం చూసింది ఒరిజినల్ అయితే ఇది డూప్లికేట్ అనమాట. సో ఇవన్నీ డూప్లికేట్. ఇవన్నీ ఒక పల్లెటూరు వైబ్ అనేది తీసుకురావాలనేసి మన శిల్పారాములు ఎంత పెట్టారు అన్నమాట. చాలామంది సిటీలో ఉండి ఏం తెలియకుండా ఉంటారు. ఎంత గిరిజనులతో ఉన్న ప్రదేశం ఈ సంక్రాంతిలో తీసుకొస్తారు, సంక్రాంతి వైబ్. ఇది డ్రమ్స్ తయారు చేసిన ప్లేస్. నాకైతే ఇప్పుడు తెలుసు సంత ఎలా ఉంటుంది, మార్కెట్ అనేది ఎలా ఉంటుందో. అప్పట్లో విలేజ్, ఇప్పుడు కొన్ని విలేజ్లో అయితే ఇలానే ఉన్నాయి. సో అది ఎలా ఉంటుందో, సంత మార్కెట్ అనేది ఎలా ఉంటుంది, మార్కెట్లో వస్తువులు అనేది ఎలా అమ్ముతారో ఇది కూడా ఇక్కడ కళ్ళకు ఎంత అద్భుతంగా చూపించారంటే చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. ఇక్కడ చిలక జోస్యం చెప్తారు కదా, చిలక జోస్యం ఎలా ఉంటుందో అది కూడా చెప్తుంటారు రామ దగ్గర. నేను సడన్గా అటు ఇటు చూడగానే ఇక్కడ ఎవరో మనుషులు నిజంగా కూర్చున్నారని అంత అద్భుతంగా క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా. ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూరుల్లో ఇప్పటికీ కూడా ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఇలానే ఉన్నాయి. ఇల్లు కానీ ప్రతి వస్తువు కూడా ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లు అయితే ఇలానే ఉన్నాయి. అదొక మీటింగ్ లాగా ఏం చేసుకుంటే ఓపెన్ ప్లేస్ టైప్. ఇదైతే ఒరిజినలే, ఇది ఒరిజినల్స్ ఇవి. ఈ బోటింగ్ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా బోటింగ్ చేయొచ్చు. ఇదైతే దీనికైతే మోటార్ అయితే ఉండదు. మోటార్ అయితే లేకుండా దీన్ని ఓన్లీ మనం సైకిల్ టైప్ లాగా పెడలింగ్ చేసుకుంటూ సైకిల్ చేస్తుండాలి. సో ఇదైతే మినిమం ఒక 3-4 మెంబర్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి. సో సింగిల్గా అయితే కొంచెం అయితే కష్టమే. ఇదే ఐడియా ఉంది కదా, డోరేమోన్. సో కప్స్ చాలా బాగున్నాయి. నాకు అది తీసుకోవాలని ఖచ్చితంగా 2-3 కప్స్ తీసుకుంటాను. చూసారా, కొండతో తయారు చేసినవి. మీకు ల్యాంప్ చూసేలా ఉంది. పిగ్ బ్యాంక్
కప్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చూస్తున్నాయి కదా నేమ్ బోర్డ్స్, హోమ్ మీద అది ఇంటి ముందు పెట్టుకోవడానికి తయారు చేస్తాం, అన్ని హ్యాండ్ మేడ్ తయారు చేస్తాం నేమ్ బోర్డ్స్. ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వీళ్ళు ఇక్కడి నుంచి తెచ్చుకొని హ్యాండ్ మేడ్ పల్లెటూరు నుంచి తయారు చేసి తెచ్చుకొని ఇక్కడైతే అమ్ముకుంటున్నారు అన్నమాట వీళ్ళు. అదండి శిల్పరామ అందాలు. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూడడానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. నా ఛానల్ నేమ్ వచ్చి యాక్టర్ మొబిన్. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకు వస్తాను. ట్రావెలింగ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ శిల్పరామకు రండి. వచ్చిన తర్వాత ఇవన్నీ అందాలని అద్భుతంగా ఎక్స్ప్లోర్ అయితే చేయండి, చూసి ఆనందించండి. అండ్ విలేజ్ వైబ్ కూడా మీరు అందరూ కూడా పొందవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇవి వచ్చి మీరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎక్స్ప్లోర్ అవుతారని నేను మరీ కోరుకుంటాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.